ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీ చొరబాట్లను ప్రోత్సహించిందని ఆయన ఆరోపించారు. మనకు చరిత్ర తీసి చూస్తే ఇందిరాగాంధీ కాలం నుంచి యూపీఏ కాలంలో, సోనియా గాంధీ నేతృత్వంలోని యూపీఏ కాలం వరకు అస్సాంలోకి అడ్డు అదుపు లేకుండా బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు ఎందరో ఉన్నారు. అందులో ముస్లింల సంఖ్య ఎక్కువ అనేది మనందరికి తెలిసిన విషయమే. అదే దాన్ని అమిత్ షా మరోసారి గుర్తు చేయడం జరిగింది. ఖచ్చితంగా బీజేపీకి ఓటు వేస్తే అటువంటి వాళ్ళందరినీ వెనక్కి పంపే ప్రయత్నం చేయడంతో పాటు అటువంటి వాళ్ళ సంఖ్య, వాళ్ళ జనాభా పెరగకుండా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారనమాట. తమ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్టుగా ల్యాండ్ జిహాద్, లవ్ జిహాద్లకు వ్యతిరేకంగా కఠిన చట్టాలు తెస్తామని కూడా అమిత్ షా చెప్పారు. ఇదే విషయం హిమంత బిశ్వ శర్మ కూడా ప్రచారాల్లో చాలా స్పష్టంగా కొంతవరకు కఠినమైన పదజాలం ఉపయోగిస్తూ కూడా అన్ని రకాల జిహాద్లను మేము అరికడతామని చెప్పి హిమంత బిశ్వ శర్మ చాలా స్ట్రాంగ్ స్టాండ్ తీసుకుంటున్నారు దాని మీద. రాష్ట్రం నుండి ప్రతి అక్రమ చొరబాటుదారుని గుర్తించి వెనక్కి పంపిస్తామని అమిత్ షా